హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకు కుకీలు బిస్కెట్లు ఇస్తున్నారా? అయితే ఈ తప్పు చేయకండి. దాని గురించి ఈ వీడియో ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుకీలు బిస్కెట్లు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. పిల్లలు ఉన్న ఇళ్లలో బిస్కెట్లు ఎల్లప్పుడూ స్టాక్లో ఉంటాయి. కానీ ఇవి అతిగా తినడం మంచిది కాదు. పిల్లలు నిజంగా చాక్లెట్లు, చక్కెర, క్రీమ్ నిండిన కుకీలు, బిస్కెట్లను రుచి చూడడానికి ఇష్టపడతారు. అయితే బిస్కెట్లు పిల్లలకు నిజంగా ఆరోగ్యకరమా? అస్సలు కాదు. పిల్లలకు బిస్కెట్లు, కుకీలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎందుకు నివారించమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిజానికి పిల్లలకు పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే సమస్యలు వస్తాయి. బిస్కెట్లు, కుకీలు రెండు అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెరలతో తయారు చేస్తారు. ఇవి తెలియకుండానే క్యాలరీలను జోడించవచ్చు. బరువు పెరుగుతారు. దంత సమస్యలను ప్రేరేపిస్తాయి. చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఎంత నిజమో, ఎక్కువ క్యాలరీలు, తక్కువ పోషకాహారాన్ని తీసుకుంటున్నారనేది కూడా అంతే నిజం. ఈ ప్యాక్ చేయబడిన బిస్కెట్లు ఆరోగ్యకరమని చెప్పబడుతున్నప్పటికీ అవి శుద్ధి చేసిన చక్కెర, ప్రిజర్వేటివ్లతో పాటు తక్కువ మొత్తంలో ప్రాసెస్ చేయబడిన ఫైబర్ను మాత్రమే కలిగి ఉంటాయి. ఇది పోషకాహార లోపాలకి దారితీస్తుంది. అనేక బిస్కెట్లు, కుకీలను శుద్ధి చేసిన పిండి, సంతృప్త కొవ్వులు, కృత్రిమ రుచులు, రంగులు, సోడియంతో తయారు చేస్తారు. ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, వాపుతో కూడి ఉంటుంది. బిస్కెట్లు, కుకీలు రెండు ఖాళీ క్యాలరీలు ఆహారాలుగా పరిగణించబడతాయి. అంటే అవి తక్షణ శక్తిని అందిస్తాయి, కానీ తక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకే చాలా బిస్కెట్లు, కుకీలలో విటమిన్లు, ఫైబర్ లేదా మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది ఆహార అసమతుల్యతలకు, మొత్తం ఆరోగ్యానికి మంచిది కాదు. బిస్కెట్లు, కుకీలలో చక్కెర, కొవ్వు, ఉప్పు కలయిక కారణంగా వ్యసనంలా మారుతుంది. అతిగా తినడానికి దారితీస్తుంది. ఈ అధిక అలవాటు పిల్లల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బరువు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. బిస్కెట్లు, కుకీలలో సాధారణంగా కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. క్యావిటీస్, దంతక్షయానికి కారణమవుతాయి. ప్రత్యేకించి నోటి పరిశుభ్రత సరిగ్గా నిర్వహించబడకపోతే సమస్యలు అధికమవుతాయి. బిస్కెట్స్ పిల్లలకు తక్కువగా ఇవ్వడం లేదా మొత్తానికే ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.